యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. గత కొన్ని వారాలుగా వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూసుకుంటున్నాం. వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి, వాక్యం యొక్క అవసరతను గురించి మనం చూసుకుంటున్నాం. అందులో గత 2-3 వారాలుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి మనం చూసుకున్నాం. అంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత దానికి మనం చూసుకున్నాం. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. ఇది మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు. ఇప్పుడు ఆ యెహోషువ ఎలాగును కార్యం జరిగించాలనేటువంటి దిగులుతో ఉన్నప్పుడు దేవుడు యెహోషువని పిలిచి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అని అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేఖనముల గురించి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఉంది. ఆ కార్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి తోడుకొని వెళ్ళాలి. ఆ కార్యం చేయుట కొరకు అది ఎలాగ జరిగించాలి, దానికి అవసరమైనటువంటి జ్ఞానము, బలము, సహనం ఇవన్నీ కూడా ఎలాగుననేటువంటి దాని గురించి యెహోషువ ఆలోచన చేసుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి యెహోషువకు ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచనలన్నిటికి కూడా ఒకే ఒక పరిష్కారం దేవుడు చెప్పాడు. దేవుడు యెహోషువకు నేర్పిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ మార్గం ఎలా వర్ధలు చేసుకోవాలో నేను చెప్తాను అన్నాడు దేవుడు. గమనించిన అదే ప్రాముఖ్యం. దేవుడు యెహోషువకు నేర్పుతున్న మాట. నన్ను ఆస్వాదించి ప్రభా, నన్ను వర్ధలు చేయ ప్రభా అని యెహోషువ దేవుని అడగలేదు. దేవుడే యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువను దిగులు పడుతున్నావు, దిగులు పడాల్సిన పని లేదు, నీ మార్గం వర్ధలటానికి నువ్వేం చేయాలో నేను చెప్తాను తెలుసుకో అన్నాడు. ఇది ఇంగ్లీష్ బైబిల్. వర్ధలటం అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో సక్సెస్ అని వస్తుంది. రోజులో చదువుకునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ప్రతి వాళ్ళు కూడా దాని కొరకే ప్రయాసపడతారు. వర్ధిల్లాలని, వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలని అందరూ ప్రయాసపడతారు. కానీ క్రిస్టియన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము మార్గము వేరు. ఏదైనా సరే మన ముందు ఏ పని అయితే ఉందో, ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని జరిగించడానికి కార్యం ఎక్కడ ప్రారంభమవుతుందో, ఏ రీతిలో స్టార్ట్ చేయాలో దేవుడు యెహోషువకు నేర్పిస్తున్నాడు. గమనించండి, ఏదైనా సరే పరిష్కారం ఒకటే. యెహోషువ నడిపించాలి, ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి వెళ్ళాలి, ఇశ్రాయేలు ప్రజలు నడవాలి. కానీ ఈ నాయకుడికి, నడిచే వాళ్ళకి ఇద్దరికి కూడా దేవుడు ఒకే పరిష్కారం ఇస్తున్నాడు. ప్రతి వాళ్ళకి కూడా దేవుడు చెప్పేటువంటిది ఒకటే, ఏదన్నా సరే. అందుకే చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు పెంచాలన్నా సరే దేవుడు వాక్యం గురించి మాట్లాడతాడు. మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వాటిని వారికి బోధించండి అంటారు దేవుడు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలో దానికి వాక్యమే, మనం ఎలా జీవించాలో దానికి వాక్యమే, మన మార్గం ఎలా వర్ధల చేసుకోవాలో దానికి వాక్యమే, దేనికైనా సరే వాక్యమే. అందుకనే వాక్యం ఏంటంటే విత్తనమును పోలి ఉందని యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. అవన్నీ ఇంతకుముందు మనం చూసుకున్నాం. వాక్యం ఏంటంటే మన హృదయంలో ఫలించాల్సి ఉంటుంది. దేవుడు ఇక్కడ యెహోషువకి తన మార్గం వర్ధలు చేసుకోవడానికి మార్గం ఏమిటో దేవుడు చెప్తున్నాడు. మనిషిని సృష్టించిన దేవుడే, మానవుల పట్ల ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడే. ఆ ఉద్దేశాలు నెరవేరడానికి మనం ఎలాగని కార్యంలో అసలు స్టార్ట్ చేయాలో దేవుడు చెప్తున్నాడు. యెహోషువ ఇప్పుడే కొత్తగా నాయకుడు. నువ్వు మంచి నాయకుడే గనక నువ్వు వర్ధిల్లాలంటే, నీ ముందున్నటువంటి పని నువ్వు సాధించాలంటే, చేయగలగాలంటే యెహోషువను కరెక్ట్గా స్టార్ట్ చేయాలి అంటున్నాడు. కరెక్ట్గా స్టార్ట్ చేయడం అంటే దేంతో స్టార్ట్ చేయాలని చెప్తాను అంటూ దేవుడు ఈ గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఈ గ్రంథాన్ని విలువ మనం తెలుసుకోవాలంటాం. ఇదేంటంటే ఏదో మనం 2 పూట్ల దేవుడు చదవమని చెప్పాడు, క్రిస్టియన్స్ కాబట్టి మన డ్యూటీ ఏమో ఇది చదవకపోతే దేవుడు కోపం వస్తుందేమో అందుకే చదవాలేమో అనుకుంటారు చాలా మంది. అందుకని బైబిల్ చదివేలేదని చాలా మంది అడుగుతుంటారు. అసలు బైబిల్ చదివేలేదని కాదు, దేవుడు ఎందుకు చదవమన్నాడు తెలుసుకుంటే, దానిలో ఆశీర్వాదం తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా చదువుతాం. అందుకని దాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ బైబిల్ ఎందుకు చదవాలి, వాక్యాన్ని ఎందుకు వినాలి, వాక్యాన్ని ఎందుకు భద్రపరచుకోవాలి, దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ మొత్తం అంతా కూడా. అందుకనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు అన్నాడు ఇక్కడ యెహోషువతో, ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని కూడా నువ్వు బోధించాలి, నువ్వు వాటిని అనుసరించాలి అన్నాడు. నువ్వు చేసే విషయం తప్పిపోకూడదంటే నువ్వు ధ్యానించాలని దేవుడు చెప్తున్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించడలా నీ మార్గంను నువ్వు వర్ధల చేసుకుంటావు. చూసారా, నీ మార్గం నువ్వు వర్ధల చేసుకుంటావు. అంతే. మనం ఏమనుకుంటాం, మొత్తం దేవుడి చేతుల్లో ఉందేమో, దేవుడు చేస్తే ఉంటది లేదా లేదు అనుకుంటాం. కానీ యెహోషువ దేవుడు అన్నాడు, యెహోషువ అది నీ చేతుల్లోనే ఉంది అంటే. దేవుడు ఏమన్నాడంటే, యెహోషువగా అది కనుక నా చేతుల్లో ఉంటే ఈ పాటికి అందరినీ కూడా నేను వర్ధల చేసేవాడిని, నాకు పక్షపాతం లేదు. ఒక మనిషి వర్ధలటం అంటే పూర్తిగా నా చేతుల్లో ఉంటే ప్రపంచంలో అసలు ప్రాబ్లమే ఉండదు.
కానీ ప్రపంచంలో ప్రాబ్లం అర్థం ఏంటంటే దేవుడు సహాయం చేయటదని కాదు, దేవుడు చెప్పినటువంటి మార్గంలో మానవుడు నడవట్లేదు కాబట్టి కొంతమందికి సహాయం అందుతుంది, కొంతమంది సహాయం అందట్లేదు, కొంత వర్దిల్తారు, కొంత వర్దిల్లట్లేదు. అందుకని ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీ తెలుసుకోవాలి. దేవుడు నీ మార్గాన్ని నువ్వు వర్దిల్ల చేసుకుంటావు యెహోషువ అంటే యెహోషువతో దేవుడు అన్నాడు నీ చేతుల్లో ఉంది యెహోషువ, నేను చెప్పింది నువ్వు చేస్తే నీ మార్గం వర్దిల్లుతుంది. నీ చేతుల్లో ఉంది ఎందుకంటానంటే అది నువ్వు చేస్తేనే జరుగుతుంది. కాబట్టి అది నువ్వు చేయాలి, నువ్వు స్టార్ట్ చేయాలి కరెక్ట్గా, అప్పుడు నీ మార్గము వర్ధలు చేసుకుంటాం. అందువల్ల వాక్యం ప్రాముఖ్యత గురించి మనం చూసాం. ఈ రోజున ఈ వాక్యాన్ని ధ్యానించడాని గురించి ఈ రోజు మాట్లాడతాను. ఎందుకంటే చూడండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు యెహోషువ, మరొకసారి నేను చదువుతాను, గమనించండి ఆ పదాన్ని. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధలు చేసుకుంటావు. నువ్వు వాక్యం చదివినటువంటి దాన్ని విన్నటువంటి దాని ప్రకారం నువ్వు చేయడానికి జాగ్రత్త పడాలంటే నువ్వు ఒక విషయంలో జాగ్రత్త ఉండాలంటున్నాడు. గమనించండి, ఫస్ట్ నేను వాక్యం గురించి మాట్లాడాను, వాక్యం వినడం గురించి మాట్లాడాను, ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడుతున్నాను, దాని తర్వాత వచ్చేవారిని ప్రవర్తించడం గురించి మాట్లాడుతాను. దేవుడు ఇక్కడ సిస్టమేటిక్ చెప్తున్నాడు. సో అల్టిమేట్ గా దేవుడు కోరేది అంటే మనము ఆయన చెప్పింది చేయాలి. కానీ చేయడం అంటే ఊరిని ఆటోమేటిక్ గా జరిగిపోదు, సడన్ గా జరగదు. మనం ఏదైనా వాక్య ప్రకారం చేయాలి అంటే అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వాక్యం విన్న దగ్గర స్టార్ట్ అవుతుంది, వాక్యం తెలుసుకోవడం దగ్గర స్టార్ట్ అవుతుంది. వాక్యం తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ధ్యానించాలంటున్నాడు దేవుడు. దాన్ని ధ్యానించిన తర్వాత అప్పుడు దాన్ని చేయగలుగుతావు. ఇప్పుడు మన మధ్యలో ధ్యానించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం. చాలా మంది మార్గంలో దేవుని మాట నడవటం ఎందుకు ఫెయిల్ అవుతామంటే కారణం ఒకటి, నేను చర్చికి వెళ్తున్నాను వాక్యం ఉంటున్నాను కదండి అనుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఉంటుంది ఒక దాన్ని మిస్ అవుతున్నాం. అదేంటంటే వాక్యాన్ని వింటున్నాం, విని దాని ప్రకారం నువ్వు చేయాలంటే నువ్వు దాన్ని ధ్యానించాలి అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఈ రోజు ఏదైతే మనం వింటున్నామో అది నువ్వు చేయకుండా, దానికి లోబడకుండా, అది చేయకుండా నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించడము కష్టం. ధ్యానించినటువంటి కార్యం కనుక మనం చేయగలిగితే ప్రవర్తించడం ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. ప్రవర్తించినప్పుడు కష్టం అవుతుంది అంటే మధ్యలో ఉంటుంటే మరొక మెట్టుని నువ్వు విడిచిపెడుతున్నావు, వింటున్నావు, చేయాలని కష్టపడుతున్నావు. కానీ దేవుడు అన్నాడు ఇక్కడ, యెహోషువ నువ్వు దివారాత్రులు దీన్ని ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలంటే నువ్వు చేయుటకు జాగ్రత్త పడినట్లు ధ్యానిస్తే, నువ్వు చేయాలని కనుక నీకు ఆశ ఉంటే, నువ్వు చేయడానికి ఇష్టపడితే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ధ్యానించాలి. నువ్వు విన్నటువంటి దాన్ని ధ్యానించాలి. ఎంతవారి వరకు వాక్యాన్ని ఎలా వినాలి, అసలు నిజమైన వాక్యం ఏంటి, వెన్నిటి గురించి మనం విన్నాం. ఇప్పుడు ఈ రోజున ధ్యానించ గురించి మారుతాం, ఎందుకంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే వెంటనే ఆటోమేటిక్ మనం చేయాలంటే దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ మధ్యలో ఒకటి ఉంది, అది నువ్వు ధ్యానించాలి. ఇప్పుడు చూడండి, ధ్యానించినటువంటిదే మనం మిస్ అవుతున్నాం. చాలా మంది తెలియనటువంటి విషయం ఇదే. ధ్యానించడం గురించి చూడాల్సిన చాలా ఉంది. దేవుడు పాత నిబంధనలు మొదటి 5 గ్రంథాలు ఎక్కువగా ధ్యానించడం గురించి మాట్లాడతారు. దేవుడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ధ్యానించడం గురించి, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించినట్టు కూడా ఉంది. అందుకనే అది దాని గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. చూడండి, ధ్యానించిన విషయానికి వచ్చారంటే వెంటనే మనకి ఏంటంటే ఇది ఇతర మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తొస్తుంటాం. మనకి సాధువులు అన్నారు చూసారా. ధ్యానించడం అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో చెట్టు కింద అడవిలో ఎక్కడో కూర్చొని సైలెంట్ కూర్చొని ఏదో ఆలోచిస్తుండ అనుకుంటారు. కానీ నిజంగా ధ్యానించడం అది కాదు. ధ్యానించడం ఏంటంటే లోకం యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచన. ఎవరు ఋషులు కనిపెట్టింది కాదు, అది దేవుడు కనిపెట్టింది. దేవుడు మనిషికి పరిచయం చేసినటువంటి కార్యం. దేవుడు దాన్ని చేయమని అంటే దానివల్ల మనకు ప్రయోజనం ఉంది కాబట్టి దేవుడు దాన్ని చేయమని చెప్తున్నాడు. అందుకనే ధ్యానించడం గురించి మనం చూస్తున్నాం. ధ్యానించడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదో ఒక ఆలోచనని, లేదంటే మన క్రిస్టియన్ పరిధిలో చూసుకున్నప్పుడు, వాక్య ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం మీద కొంత సమయాన్ని స్పెండ్ చేయడం, దాని గురించి తరచుగా ఆలోచిస్తూ ఉండటము, అది ధ్యానిష్టం. ఏ వాక్యం అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో దాన్ని ధ్యానిష్టం. వాక్యాన్ని వినిన తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని ధ్యానించాలండి. ధ్యానించిన తర్వాత దాన్ని మనము చేయగలుగుతాం. వాక్యం విని వెంటనే దాన్ని చేయలేం. వాక్యం విని దాని ప్రకారం చేయడం బైబుల్ ఉంటుంది, కానీ చేయడం అంటే దాన్ని తీసి కార్యం కాదు. అది చేయాలంటే మధ్యలో ధ్యానించినట్టు ఉంటుంది. ఆ ధ్యానిస్తూ మనం చేయగలిగితేనే దాన్ని మనము తర్వాత వాక్య ప్రకారం మనం ప్రవర్తించగలుగుతాం. ఎందుకని దేవుడు అంటున్నాడు యెహోషువతో, నువ్వు గనక దాన్ని చేయాలని వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే యెహోషువ నువ్వు ధ్యానించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే నువ్వు చెప్పేటువంటి మాటలు మనసులో పెట్టుకోవాలి, నువ్వు వాటి గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, వాక్యము మీరు చర్చకోవచ్చు, వాక్యం వినడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీరు ఆత్మీయ ఆహారం మీరు భుజిస్తున్నట్లు. ధ్యానించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే చూడండి, ఆవుల్ని గేదెలు మనం చూస్తాం చూసారా. అవేం చేస్తాయంటే ఫస్ట్ వాటిని మేపడానికి ఆ యజమానుడు తీసుకెళ్ళినప్పుడు, కాపరి తీసుకెళ్ళినప్పుడు అవి చేస్తాయంటే వీళ్ళంత వరకు ఫస్ట్ వాళ్ళ గడ్డంతటి కూడా అవి తినేస్తాయి. వీళ్ళంత ఎంత అయితే కడుపు నింపుగలవో దానంతటితో కడుపు నింపుకుంటాయి అవి.
కానీ కడుపు అక్కడితో అయిపోలేదు, అక్కడితో అయిపోయిందని అది కూడా అనుకోదు. అది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని ఇలా కడుపు నిండా మొత్తం ఆ గడ్డంతా తీసుకున్న తర్వాత అది ఏం చేస్తారంటే ఒక ప్లేస్ లో స్థిరంగా కూర్చొని అప్పుడు మరో లోపలంతా కూడా బయట తెచ్చుకుంటది. అది బయట తెచ్చుకొని కొంచెం కొంచెంగా నవ్వులుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తుందంటే ముందు దొరికినంతా తీసుకుంటుంది, వినగలిగేదంతా వింటుంది. ఆత్మ సంబంధం చూసుకుంటే వినగలిగే వాక్యం అంతా మనం వింటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా, ఇంటికి వెళ్ళాక మిగిలిన వేటి గురించి మనం ఆలోచించకుండా సైలెంట్ కూర్చొని ఆల్రెడీ ఏదైతే విన్నామో, ఏదైతే మన హృదయంలో ఎత్తబడింది అనుకుంటున్నామో దాన్ని మరలా స్మరించుకుంటూ దాని గురించి ఆలోచన కలిగి ఉండటం. అది ధ్యానిష్టం. ఇప్పుడు చూడండి, ఎలాగైతే జంతువులు జస్ట్ ఆహారం తినేసి అది మింగేది, అది ఎంత ఎక్కువ ఆహారం తీసుకున్నా సరే మింగగానే దానికి బలం రాదు. ఆహారంలో ఉన్నటువంటి పోషకులన్నీ కూడా దానికి రావాలి అంటే దానికి తెలిసిన విషయం ఏంటంటే అది మరలా దాన్ని బయటికి తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకొని బహుశా తినడం అదొక గంటలో మొత్తం తినేస్తుందేమో తీసుకోవడం, కానీ ఒక దగ్గర కూర్చున్న తర్వాత అది కొన్ని గంటల పాటు అది అలాగ నవ్వులుతూనే ఉంటుంది. అప్పుడే ఒక్కసారి దాని నొరకు కూడా అప్పుడే మనకు కనబడుతుంటుంది, బయటకు వస్తుంటుంది. అంటే ఏంటంటే అది తింటప్పుడు ఏంటంటే మొత్తం అంతా రా మెటీరియల్ లాగా తీసేసుకుంటుంది. కానీ తర్వాత మరలా అదేంటంటే అదేం చేయగలంటే మరలా దాన్ని బయట తెచ్చుకుంటుంది, దాన్ని స్లోగా నవ్వుతుంటది. అప్పుడు అది చేసేటప్పుడు అది టెన్షన్ పడదు, ఇంకా దాని గురించి ఇంకెక్కువ ఆలోచన, దాని గురించి గబగబ యాక్టివిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టదు, నిదానంగా ఆ కార్యాన్ని చేస్తుంది. ఒక ఆత్మ సంబంధంగా మనం కూడా చర్చకొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు దొరికినంత వాక్యాన్ని మనము స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. దొరికినంత వాక్యాన్ని మనం అంగీకరించాల్సి ఉంటుంది. దొరికినంత వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరచుకోవాల్సి ఉంటుంది. భద్రపరుచుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే దాన్ని ధ్యానించాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే మనం చెయ్యం, ఈ ధ్యానించే విషయాన్ని మనం చేయం. మనం ఎంత బిజీ అయిపోతున్నామంటే దేవుడు ధ్యానించమని చెప్తున్నాడు కానీ మనము దాన్ని చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ధ్యానించడం అంటే మనకేదో అదే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ధ్యానించడం అంటే ఏం లేదు, అందరు చెప్పించేస్తారు. ఏదో ఒక ఆలోచన గురించి పదే ఆలోచించడం, ఏదైతే విన్నామో ఏదో ఒక కార్యాన్ని గురించి పదే ఆలోచించితే ధ్యానించడం. ఇప్పుడు ధ్యానించడం ఇప్పుడు వచ్చి మనం చేయలేదని అనుకుంటాం. మనం అందరం కూడా ఏదో ఒకటి ధ్యానిస్తూనే ఉంటాం. కొంతమంది వాక్యాన్ని ధ్యానించి ఉంటారు, జ్ఞానం కలిగినారు. కొంతమంది వేరే వాటిని ధ్యానిస్తారు. దేని గురించి చింత పడుకుని అన్నట్టు చూసారా? చింత అంటే ఏంటంటే ఏదో ఏడుస్తూ ఉండడం కాదు. చింత అంటే ఏంటంటే ఉన్నటువంటి బాధల గురించి కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండడం. మనిషి అలా కూర్చొని ఉంటాం, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ కూర్చొని ఉంటాం. కానీ ఏం చేస్తుంటే మనం కూర్చున్నాం, ఖాళీగా ఉన్నాం అనుకుంటాం, కానీ మంచం మీద పడుకునేది కూర్చొని మైండ్ మాత్రం బిజీగా పెడుతున్నాం, లేదా మన హృదయాన్ని బిజీగా పెడుతున్నాం, చింత పడుతున్నాం. అదేంటంటే అది కూడా ధ్యానిష్టమే. ఎందుకంటే అది కూడా తిరిగి దేవుడు ఏదో మనకున్నటువంటి ఏదో ప్రాబ్లం గురించి, ఎవరేదో అన్నారని దాని గురించి, వచ్చినట్టు మనకి ఏదో అప్పటికప్పుడు చిన్న ఇబ్బంది గురించి, చిన్న ఇరుకు గురించి, చిన్న ప్రాబ్లం గురించి కూర్చొని దాని గురించి పదే ఆలోచిస్తుంటాం. అదే ప్రాబ్లం విషయం మనకు తెలుసు, కానీ కూర్చొని మళ్ళీ దాని గురించి ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ విన్నామో దాని గురించి పదే ఆలోచిస్తూ ఉంటాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో, బహుశా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఏమైపోతామో, వీటి గురించి ఆలోచన నానా రకాలు దాన్ని ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంటాం, ఇంకా దానికి స్థిరపరచుకుంటూ ఉంటాం. అంటే తరచుగా ఒక దాని నుంచి ఆలోచిస్తుంటే అవుతుంటే అది స్థిరపరచబడుతుంది. అది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆలోచిస్తే అది నెగిటివ్ రీతిలో చెప్పాలంటే అది ధ్యానించమే కానీ అది నెగిటివ్ ప్రభావం చూపుతుంది మన మీద. ఎందుకంటే అది కూడా కూర్చొని ఒకే విషయాన్ని పదే ఆలోచించడం. ఏంటంటే అది మనం చేస్తాం, మనకు తెలుసు, అది సహజంగా ప్రతివాడు చేస్తాడు. అయితే తెలిసి చేస్తున్నాడు తెలియకుండా చేస్తున్నాడు తెలియదు, కానీ మనము ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా తరచుగా ఆలోచిస్తూ ఉంటాం. అది చింతలు కావచ్చు, లేదా ఇంకా వేరే విషయాలు కావచ్చు, లోక సంబంధించినట్టు కావచ్చు. మనిషి దాని గురించి తరచుగా ఆలోచిస్తూనే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ప్రతివాడు ఏదో ఒకటి ధ్యానిస్తూనే ఉంటున్నాడు. ధ్యానిస్తుంటే మనిషి కొత్త కాదు, అది ప్రతి వాళ్ళు ఏదో రీతిలో చేస్తూ ఉన్నాం. కాకపోతే బైబిల్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇది కొత్తగా ఏదో మనకు తెలియదని పరిచయం చేయట్లేదు. దేవుడు అన్నాడంటే నువ్వు ధ్యానించు, కాదు నువ్వు దేన్ని ధ్యానించాలి, దేని గురించి ఆలోచించాలి నేను చెప్తున్నాను. నువ్వు ఇందులో ఉన్నటువంటి విషయాల గురించి నేను నీతో మాట్లాడిన దాని గురించి నువ్వు ధ్యానించు అంటున్నారు దేవుడు. ఇప్పుడు వాక్యం వినడం గంటే అవ్వచ్చు, గబగబా వాక్యం వినేస్తాం, కానీ ధ్యానించిన విషయానికి వచ్చారు మాత్రం అది చాలా పెద్ద ప్రాసెస్. అది ఎక్కువ సమయం తీసుకుంటుంది. అది దాని మీద నువ్వు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు గంట కూర్చొని వాక్యం వింటాం, అది ఆహారం భుజించడం లాంటిది. కానీ ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళాక కూర్చొని సమయం దొరికినప్పుడల్లా వినటువంటి దాని గురించి దేవుడు నీతో ఏదైతే మాట్లాడే కనిపించిందో, ఏ మాట అయితే నేను హత్తుకుందో దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాల్సినటువంటి విషయము. అదే ధ్యానించడం అంటే. దేవుడు యెహోషువకు అంటున్నాడు నువ్వు అది చెయ్యి అంటున్నాడు. కీర్తన గ్రంథంలోనికి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండక. ఇప్పుడు చూడండి ఏం చేయకూడదు మొదటిగా దేవుడు చెప్తున్నాడు. 2వ వచనం వచ్చేసరికి అవన్నీ చేయడం మానేసి ఇంకోటి చేయాలంట.
మనం అవి చేయట్లేదని మనం హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ దేవుడు అది చేయడం అనేసి ఇవి చేయండి. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు. అందుకని వాక్యం ముందు ఆనందించాలంటున్నారు. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు. ఇప్పుడు ఆ నెక్స్ట్ లైన్ చూడండి, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా ధన్యత ఎక్కడుందో బైబిల్ మనం దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథం ముందు ఆనందించచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు. చూడండి చెప్తున్నాను, గమనించండి. మనం దేన్నైతే నువ్వు ధ్యానిస్తున్నావో నువ్వు దాని మీద ఆనందిస్తున్నావు అర్థం. అది చింత కూడా అంతే. మనం సరిగ్గా అంటే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చి మనకి ఇష్టం ఉండదు, కానీ దాని గురించి ఆలోచించడానికి మాత్రం ఇష్టపడతాం. అలాగే నాకు సంతోషం తేదు, కానీ ఆలోచించకుండా ఉండలేం. ఆలోచించకపోతే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. ఆలోచిస్తే అదొక రకమైన నెమ్మది కలుగుతుంది. మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, కానీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తుంటే మాత్రము మనకు అదో రకమైన మానసిక అదొక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది లోపల నీ శరీరాన్ని కానీ నీ ఆలోచన విధానాన్ని కానీ అది డ్యామేజ్ చేస్తుంది చాలా. కాకపోతే ఏంటంటే అలా ఆలోచించకుండా మనం ఉండలేం. ఆ ప్రాబ్లమ్స్ ఆలోచించకుండా ఉండలేం. ఆలోచించడం ద్వారా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అయితే అవ్వదు, కానీ మెంటల్ సాటిస్ఫాక్షన్ నీకు వస్తుంది. అంటే ఏంటంటే గమనించండి, ఏం చెప్తున్నంటే ఒక్కోసారి మనము ఏదైతే ఆలోచిస్తున్నామో అది యాక్చువల్ దాని నుండి విడుదల పొందుకోవాలనుకుంటాం, కానీ దాని నుంచి ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఏదైతే చూడండి క్రిస్టియన్స్ చేసే అజ్ఞానమైన కార్యం ఏంటంటే ఏదైతే మనకు వద్దనుకుంటామో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ఏదైతే వద్దనుకుంటామో దాని నుంచి ఎక్కువ మాట్లాడుతుంటాం. మనకు ప్రాబ్లం ఇష్టం ఉండదు, కానీ దాని ఎక్కువ దాని గురించి ఆలోచిస్తాం. మనకు ఒక ఇష్టం ఉండదు, కానీ దాని నుంచి ఎక్కువ మాట్లాడుతుంటాం. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు దాన్ని ధ్యానిస్తున్నావు, అల్టిమేట్ అదే చేస్తాం. చూడండి ఎంత అజ్ఞానం ఉంది ఇందులో. ఏదైతే మనం అసహించుకుంటాం దాని నుంచి ఎక్కువ మాట్లాడుతుంటాం. ఏ ప్రాబ్లం వద్దనుకుంటామో, మనకి ఆల్రెడీ ఫైనాన్స్ ప్రాబ్లం అనుకున్నా ప్రాబ్లం నాకు ఇష్టం ఉండదు, కానీ దాన్ని కూడా డిస్కస్ చేస్తుంటాం. వద్దనుకుంటే దాని మీద తెచ్చి నోట్ మీద పెట్టుకుంటున్నాం, మైండ్ లో పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ అది నీ నోట్ మీద నీ మైండ్ లో ఉంటే ఆ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఏదైతే కావాలో దాన్ని తోటి మైండ్ లో పెట్టుకోమని చెప్తున్నాడు యెహోషువ. అదే చెప్తున్నాడు, యెహోషువ నువ్వు భయపడుతున్నావు, ఇది అందరినీ లక్షల మంది నడిపించాలి, నువ్వు భయపడుతున్నావు, కానీ చెప్తావు నువ్వు దాని గురించి ఆలోచించద్దు. నువ్వు దిగులు పడుతున్నావు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యం ఉండు, నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు కరెక్ట్గా జ్ఞానంగా నువ్వు ఉండు. నువ్వేం చేయాలని చెప్తున్నాను, నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నువ్వు దాని మీద కొంచెం మైండ్ పెట్టు. అందులో మనం చూసారు గురువారాలు చెప్తున్నాం, చూసారు మెసేజ్, మనం ఏం ఆలోచిస్తున్నామో దాని గురించి ఆలోచించాలి. అంటే అర్థం ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచించాం, జస్ట్ మైండ్కి వదిలేస్తాం దాన్ని. కానీ ఏం ఆలోచిస్తున్నావో కూడా పరీక్షించుకోవాలంటున్నాను. ఇక్కడ యెహోషువకి దేవుడు అదే చెప్తున్నాడు, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం దేవుడు అదే చెప్తున్నాడు. మనందరం ఏంటంటే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం, అందులో మనం ఆనందిస్తూ ఉంటాం. అది చెడుది కావచ్చు, మంచిది ఏదైనా సరే. అంటే బేసిక్ ఏంటంటే ఏం చెప్తాను, నువ్వేం ఆలోచిస్తున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు ఆలోచించదాన్ని పరీక్షించుకో. నేను చెప్తున్నాను నువ్వు దాని ఎందుకు నువ్వు ఆనందిస్తున్నావు అర్థం. ఎందుకంటే నువ్వు ఆనందించినప్పుడు దాన్ని నువ్వు ధ్యానించు. అందుకని బైబిల్ మీద నువ్వు మైండ్ పెట్టి అంటున్నాను. అందుకని చూడండి వాక్యం యొక్క ప్రాముఖ్యత గత వారం వరకు చెప్పాను. దీనిలో ఆనందిస్తే ఆటోమేటిక్గా దీని ఎందు మనం ధ్యానిస్తాం. అందుకని ఫస్ట్ దీని వాల్యూ, అందుకే దీన్ని ఎప్రిషియేట్ చేయాలంటే దీని వాల్యూ తెలుసుకోవాలంటున్నాను. అందుకని వాక్యం విలువ తెలిస్తేనే ఇదే రకం మనిషి యొక్క జీవితాన్ని మార్చగలదో తెలుసుకుంటేనే దీన్ని హత్తుకుంటాం, దీని వాల్యూ తెలుసుకుంటాం, అప్పుడు దీన్ని ధ్యానించడం మొదలు పెడతాం. ఇక్కడ అందుకని కీర్తన అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఆనందించవచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు, అతడు నీటి కాలువ నాటబడినదై. చూసారు ఇక్కడ కూడా వాక్యం గురించి ఎలాగ దేవుడు యెహోషువ అతను నీ మార్గాన్ని వర్ధలు చేసుకుంటాం యెహోషువ అని దేవుడు చెప్పాడో, అలానే ఇక్కడ కూడా అంటున్నాడు, ఎవరైతే అలా వాక్యం ముందు ఆనందించి దాన్ని ధ్యానిస్తూ ఉంటారో వాడు అతడు నీటి కాలువను యోన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయడంతయో సఫలమగును. దేవుడు అదే చెప్తున్నాడు యెహోషువ కూడా. నీ మార్గం వర్ధిల్లాలంటే నువ్వు చేసేటువంటిది నీ నాయకత్వ పని, నువ్వు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఫలించాలి అంటే, సఫలం అవ్వాలంటే యెహోషువ నువ్వు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించు. అతడు చేయడంతయు, అందుకంటాను నా పని ఏంటో, నేను చేయాల్సినటువంటి పని ఏంటో నాకు తెలుసు, అందులో నేను సక్సెస్ అవ్వాలంటే దాన్ని సక్రమంగా చేయాలంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చి దీన్ని ధ్యానించు. అలా ఒక్కొక్క పని ఉంటుంది, ఒక్కొక్క వృత్తి ఉంటుంది, ఒక్కొక్క రకమైన ఉద్దేశాలు ఉంటాయి. ఏదైతే మనం చేస్తున్నాం, ఏదైతే మన పనో, ఏదైతే మన ముందు గురి ఉందో, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, మనం అనుకున్నటువంటిది ఏదైతే బాగుపడితే బాగుండు అనుకుంటున్నామో అది బాగుపడాలంటే, నీ ఆలోచన సఫలం అవ్వాలంటే దేవుడు అంటున్నాడు నువ్వు ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ఆనందించాలి, నువ్వు దీన్ని ధ్యానిస్తే అప్పుడు నువ్వు చేయనదంతయు అని నువ్వేమేమి చేస్తావో. అంటే వర్ధులతో ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? బయట నుండి స్టార్ట్ అవ్వట్లేదు, లోపల నుండే స్టార్ట్ అవుతుంది. వర్ధులు అంటే ఎక్కడో లేదు, వర్ధులు అంటే మన హృదయంలోనే బయలుదేరుతుంది. అందుకని దేవుడు మన ప్రాబ్లం గురించి మాట్లాడడం కంటే ముందు మన గురించి మాట్లాడతాడు దేవుడు. అందుకని ప్రాబ్లం ఉంటే చర్చగా రావాలంటాను. ఎందుకని అది కండిషన్ కాదు, అది ప్రాబ్లం సొల్యూషన్ ఇక్కడే దొరుకుతుంది. ఇంకట
దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? అది నేనేదో చేసేది కాదు, అది ఇంకేదో చేసేది కాదు. అది వాక్యంలోనే సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు వాక్యాన్ని వింటాం, వాక్యంలో నీకు జవాబు దొరుకుతుంది. కాబట్టి చర్చకి రమ్మంటాం. ఎందుకంటే వచ్చినప్పుడు వాక్యాన్ని వింటాం, ఆ వాక్యంలోనే ప్రతిదానికి సమస్యకి పరిష్కారం ఉంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, యెహోషువకి అదే చెప్తున్నాడు, ఎవరికైనా సరే దేవుడు అదే చెప్తున్నాడు. నీ మార్గం వర్ధిల్లాలంటే నువ్వు ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ధ్యానించు. నువ్వు ఆనందిస్తే నువ్వు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. దీని మీద ఎక్కువ మైండ్ పెట్టమన్నాడు దేవుడు. దీని గురించి ఎక్కువ ఆలోచించు. ఏదైతే విన్నదాన్ని ఆలోచించు. అంటే ఇప్పుడు ఎంత బిజీ అయిపోయామంటే మనం దీని గురించి ఆలోచించే టైం మనకు లేదు. మనం మిగిలినటువంటి యాక్టివిటీస్ బిజీ అయిపోతున్నాం. మనం టీవీ ఉన్న వాళ్ళు టీవీ చూసే విషయంలో బిజీ అయిపోతున్నారు. ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు ఈ సోషల్ మీడియాతో బిజీ అయిపోతున్నారు. మనంతా బిజీ అయిపోతామంటే మనకి ఏంటంటే చివరికి దీని దగ్గరికి మన టైం ఉండట్లేదు. దీని దగ్గరికి మన టైం ఉండట్లేదు. ఒక్కో దాని మీద ఇంట్రెస్ట్. కానీ ఒకసారి ఆలోచించండి, అదేది కూడా మన మార్గాన్ని వర్ధిల్ల చేయదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవి మన మార్గాన్ని వర్ధిల్ల చేయవు. అవి కొంతసేపు ఎంటర్టైన్మెంట్ ఇస్తే అంతే. ఆ చూసినంతసేపు నువ్వు ఆనందిస్తావు అంతే. ఆ తర్వాత మళ్ళీ నీ జీవితంలో ఏం మార్పు ఉండదు. అదే ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది తప్పు అని చెప్పను. కొంతసేపు చూసడం తప్పు కాదు. ప్రాబ్లం నువ్వు ఎక్కువసేపు చూసాను ఏం చేస్తాను, నువ్వు దాని గురించి ఎక్కువ ధ్యానిస్తావు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావు. ఈ టీవీలో సీరియల్ కావచ్చు, ఇంకేదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు. ఒకసారి కొంతమంది అందులో ఎంత లోతుకి వెళ్ళిపోతారు అంటే సీరియల్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందంటే అది నిజంగా ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సీరియల్ డిస్కషన్ కూడా ఒకసారి వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందేమో డిస్కషన్ చేసుకున్నాను, సీరియస్ డిస్కషన్ చేస్తారు. అంటే ఏమవుతుందంటే మనము దాంతో నింపేసుకుంటున్నాం. అది బహుశా తెలుసో లేదో దాంతో నింపేసుకుంటున్నాం. అందులో ఎంత మనం ఇన్వాల్వ్ అయిపోతున్నామంటే అది వాస్తవంగా మన ప్రవర్తన కనబడదు. వాస్తవం అంటే మన ప్రవర్తన కనబడుతుంది. అంతగా అందులో లోతుగా వెళ్ళిపోతున్నాం మనం. అంటే మనం దాన్ని ఎక్కువ ధ్యానిస్తున్నాం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అందుకే చూడండి కొన్ని ఇప్పుడు టీవీ చూడడం తప్పు నేను చెప్పను, కానీ అలాగే చూడమని నేను చెప్తున్నాను మాత్రం ఎప్పుడు అనుకోను. ఆ టీవీ చూడడం తప్పు కాదన్నారు మా పాస్టర్ కానీ. టీవీ చూడడం దేనికైనా లిమిట్ ఉంటుంది, భోజనకైనా లిమిట్ ఉంటుంది. భోజనం తినడం తప్పేమి కాదు, కానీ అది కూడా హద్దు మీరితే భోజనం మానే అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఏదైనా అంతే, హద్దు మీరితే ఏదైనా సరే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేనికైనా సరే కొంత టైమే, కానీ ఓటు ఆలోచించుకోవాలి. మన ఫ్యూచర్ బాగుండాలనుకున్నప్పుడు, వర్ధిల్లాలనుకున్నప్పుడు అదేది కూడా నీ మార్గం వర్ధిల్లలేదు. నీకు తాత్కాలికంగా నీ ప్రాబ్లం మర్చిపోయేట్టుగా చేస్తుందేమో కానీ నీ ప్రాబ్లం అయితే ఏది కూడా సాల్వ్ చేయదు. సాల్వ్ చేసేది ఉందంటే అది వాక్యమే. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తే, దీనిలో ఆనందిస్తే అతడు చెడు అంతయో సఫలమవుతుందని దేవుడు చెప్పాడు. కాబట్టి నా మార్గం సఫలం అవ్వాలంటే అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను బిజీగా ఉండాలి, కానీ వేరే దానిలో నేను బిజీగా ఉంటే ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ కాదు. అందుకని ఆలోచించండి, ఇదేంటంటే టైం వేస్ట్ చేసుకున్నటువంటి కార్యం కాదు. అందుకంటాను హృదయం అంటుంటే చాలా ప్రాముఖ్యం. వాక్యం ఎంత ప్రాముఖ్యమో నీ హృదయం అంతే ప్రాముఖ్యము. ఎందుకంటే నువ్వు ధ్యానించే వాక్యం హృదయంలో వ్యక్తపడుతుంది. లోపల ఆల్రెడీ వెళ్ళినటువంటి వాక్యం నువ్వు మరలా స్మరించుకుని దాని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు. వాక్యము ఇక్కడ ఉంటేనే నువ్వు ధ్యానిస్తావు. అందుకని వాక్యం శ్రద్ధ వినడం ప్రాముఖ్యం. ఎందుకని నువ్వు ఎలాగైతే ఒక ఆవోగేదో ఆహారం తీసుకోకుండా తిరిగి అది నెమరు వేసుకోవడం కుదరదు. నెమరు వేసుకోవడం అది కరెక్ట్ ఒకటి. అది నెమరు వేసుకోవాలంటే ముందు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మళ్ళా దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటుంది. అలాగే బైబిల్లో మనం చూసినప్పుడు మరియా కానీ వీళ్ళందరూ కూడా ఎలిజబెత్ వీళ్ళు ఏంటంటే దేవత వచ్చి మాట్లాడిన తర్వాత మరియా గురించి బైబిల్ ఏమని చూస్తుంటే అని చెప్తుందంట అవన్నీ తలపోసుకుంటూ ఉందంట. అదే ధ్యానిస్తుంటే అదే తలపోసుకోవడం. అది ఏదో ఎవరో వాళ్ళు వస్తారు, పాస్ వచ్చలేదో చిన్న వాక్యం మీద విన్నాం, అది ఒక అరగంట గంట వాక్యం అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏంటంటే నువ్వు దాన్ని తలపోసుకుంటావు. ఇది జస్ట్ ప్రసంగం ఎంతసేపు ఉంది అంతసేపు నువ్వు తలపోసుకో, ఇది ఇంకా ఎక్కువసేపు చేసుకుంటాను. తినడం అరగంటే, కానీ దాన్ని తలపోసుకునేది మాత్రం కొన్ని గంటల సేపు. అప్పుడు ఏమవుతుంది తెలుసు, అది నీ హృదయంలో బలంగా నాటబడుతుంది. అది నాటబడుతుంది. మరియా ఆ రోజు అదే చేసిందంట. దేవతతో చెప్పినటువంటి మాటల్ని ఆమె తలపోసుకుంటూ ఉందంట. అంటాను మనం వాక్యం అంటున్నాం, ప్రసంగం బాగుందని ప్రార్థన చేస్తున్నాం, ప్రసంగం బాగుంది అనుకుంటున్నాం. ఎప్పుడైనా ధ్యానిష్టం చెప్పిన ఆలోచించాం మనం దాన్ని స్కిప్ చేస్తున్నాం, దాన్ని మర్చిపోతున్నాం. అందుకని మేము ఒకసారి ఏంటంటే క్రియల్లోకి వచ్చేసరికి మనలో మార్పు కనబడట్లేదు. ఎందుకంటే ఇది బలంగా నాటబడితేనే దాని ప్రకారం చేసే విషయంలో జాగ్రత్త పడతాం. ఇప్పుడు అందుకనే వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇంకేదో ఈ రోజుల్లో ఏంటంటే వాక్యానికి ప్రాముఖ్యత ఏంటంటో చేస్తుంటాం. ఈ మధ్యన ఒక ఆయన కూడా టీవీలో చెప్తున్నారు, ఆయన 40 రోజులు 50 రోజులు ఉపవాసం ఉన్నారంట. ఆగస్ట్ 15th 17th గదిలో బయటకు వస్తారంట, అందరిని అభిషేకిస్తాడు నూనె రాసి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతా అంటున్నారు. అది అలాగా జరగదు. అది అలా జరగదు. మీకు వాక్య భాగం చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయం, అనగా 34వ అధ్యాయం.
యెహోషువతో దేవుడు అన్నాడు మొదటి అధ్యాయంలో, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో, నువ్వు దీన్ని ధ్యానించు, తప్పిపోద్దని చెప్పాడు దేవుడు. కాబట్టి కొంచెం వెనక్కి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయము 9వ వచనం. ఇక్కడ గమనించి ఒకసారి. మోషే తన చేతులు నూను కుమారుడు యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయేను. కాబట్టి ఇజ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. గమనించండి, ఇక్కడ మనం యెహోషువ నాయకుడు ఉండక ముందు మోషే బ్రతుకున్నప్పుడంట మోషే ఒక కార్యం చేశాడు. అదేం చేస్తాడంటే మోషే యెహోషువని పిలిచి అతని మీద చేతులుంచి యెహోషువని మోషే అభిషేకించాడు. ఇప్పుడు చాలా మంది అనుకున్నా అంటే అభిషేకించారు కాబట్టి మొత్తం ఇంకా పని అంతా కూడా యెహోషువకి ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ప్రాబ్లం అదే. చాలా మంది నూనె బాటిల్ పట్టుకుని వెళ్తారు. ఇప్పుడు అందుకని చూడండి, మనం కూడా నూనె రేట్లు అందుకే పెరిగిపోతున్నాయి. కొబ్బరి నూనె ఎందుకని ఇంతమంది తలకు రాసుకుని వాడాలి. ఇప్పుడు చర్చలు కూడా అమ్ముతున్నారు, చర్చస్ కూడా కొంటున్నారు. డిమాండ్ పెరిగింది కాబట్టి సేల్స్ పెరిగింది, రేటు పెరిగింది. వాక్యం చెప్పడం మానేసి నూనె బాటిల్ అమ్మడం మొదలెట్టాము. సో అదేమనుకున్నాం అంటే అభిషేకం మంచిదే, అది తప్పు కాదు. గమనించండి, అభిషేకం అంటే యాక్చువల్గా ఏంటంటే మొత్తం తెచ్చి నీ నెత్తి మీద పెట్టేది, మొత్తం తెచ్చి నీ జీవితంలో కుమ్మరించదు. ఒక ప్రాముఖ్యమైన కార్యం నాకు ప్రారంభానికి గుర్తే అభిషేకం. గమనించండి, మనం ఏమనుకుంటాం అభిషేకాన్ని ఒకసారి ఎవరో గొప్ప ఆయన వచ్చి తల మీద చేయగానే మొత్తం అంతా ఇన్పుట్ వెళ్ళిపోద్ది, ఇంక ప్రాబ్లమే ఉండదు, మనకి అంత ఈజీగా గడిచిపోద్ది అనుకుంటున్నారు. బైబిల్లో చాలా మంది అభిషేకం మనం చూస్తాం. దావీదు అభిషేకం పడ్డాడు, అలాగే సౌలు అభిషేకం పడ్డాడు. బైబిల్ దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు సేవ కొరకు పిలుచుకున్నా, ఒక రాజుగా నియమించుకున్నా, పిలుచుకున్నా సరే ప్రతి వాళ్ళు అభిషేకం పడకుండా ఎవరు లేరు. అది ఎలీషా కావచ్చు, ఏలియా కావచ్చు. ఏలియా కూడా ఎలీషాను అభిషేకించాడు. కాదు ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే దాన్ని లోతుగా పరిశీలించాం. కాబట్టి ఇక్కడ మనం చదవగానే మోషే అభిషేకించాడు కాబట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువ మాట అన్నారని చదవగానే ఇప్పుడు నేను అభిషేకించేస్తాను, మీకు ఆటోమేటిక్గా మీ పిల్లలు మీ మాట నేస్తారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని చెప్తారు. ఒకవేళ నిజంగా ఆ రోజున మోషే అభిషేకించాడు కాబట్టి యెహోషువకు అంత ఆటోమేటిక్ వచ్చేసి ఉంటే మోషే చనిపోయిన తర్వాత మరలా దేవుడు ఇక్కడికి వచ్చి యెహోషువ నువ్వు బైబిల్ ధ్యానించని చెప్పడం అర్థం ఉండదు. ఇంకోటి, మోషే అభిషేకించిన తర్వాత కూడా యెహోషువ ఇంకా దిగులు పడుతూనే ఉన్నాడు. అంటే ఎంత పెద్ద పాస్టర్ని అభిషేకించినా ఉండాల్సిన విషయం కనుక నీలో లేకపోతే, నువ్వు చేయాల్సింది చేయకపోతే ఇంటికి వెళ్ళాక మళ్ళీ దిగులు పడుతూనే ఉంటావు. చాలా మందికి అర్థం కాదు అది. అభిషేకించిన జస్ట్ ఫీలింగ్ బేస్ చేసుకుంటాం మనం. అభిషేకించగానే ఏదో జరిగిపోయింది అనుకుంటే అపోహలు పడుతాం. యాక్చువల్ చెప్తాను, అభిషేకించినంత మాత్రం నీకు వచ్చే లాభం ఏమి? ఎందుకంటే అది అభిషేకించిన వ్యక్తి యొక్క చేతుల్లో లేదు. అది అభిషేకించిన వ్యక్తి యొక్క చేతుల్లో లేదు. అభిషేకించిన వ్యక్తి యొక్క చేతుల్లో ఉంటే పాటుకి మోషే లాంటి గొప్ప సేవకుడు, ఇంకా మన కింద చేస్తే మోషే లాంటి సేవకుడు నాయకుడు ఇప్పుడు ఎవరు లేరంట. మరి అలాంటి గొప్ప నాయకుడు యెహోషువను అభిషేకించిన తర్వాత ఇంకా యెహోషువ దిగులు పడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే అభిషేకం అనేటువంటిది, అభిషేకం పడటం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన కార్యం, ఒక స్టార్టింగ్ మాత్రమే. అంటే ఒక వ్యక్తిని దేవుడు పిలిచి లేదంటే మోషే ఇక్కడ యెహోషువను అభిషేకించడం అర్థం ఏంటంటే యెహోషువ ఇక నుండి నీ స్థితి వేరు, నీ స్థాయి వేరు. ఈ అభిషేకించాను కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకో. ఇక నుండి నీ జీవితంలో జరిగే ప్రతిదాన్ని కూడా నువ్వు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక నుండి ఎంతమంది అంటే నేను డిసిషన్ తీసుకున్నామని నువ్వు దాన్ని బహుశా అమలు పరిచేవాడు అంతే. కానీ ఇప్పుడు నువ్వు పెద్దవాడుకుంటున్నావు, మంచి చెడని అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వేం చేస్తావు అంటే అది ప్రాముఖ్యం. నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేది నువ్వే, కాబట్టి నీ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నీ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ నుండి ఈ రోజు నుంచి అభిషేకపడిన తర్వాత నువ్వేం చేసినా సరే ప్రతిదీ కూడా నువ్వు ఆలోచించి జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. నీ జీవితంలో జరగబోయే ప్రాముఖ్యమైన కార్యాలన్నిటికీ ఇది ఒక నాంది లాంటిది, ఇది ఒక స్టార్టింగ్ డే మాత్రమే. దానికి అభిషేకం అంతే. అభిషేకించగానే మొత్తం అంత ఆటోమేటిక్ జరగదు. అందుకని ఇంకా యెహోషువ దిగులు పడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడే చెప్తున్నాడు, అభిషేకం పడ్డావు కరెక్టే, మోషే లాంటి సేవ చేశాడు, అందులో ప్రాబ్లం లేదు, అది మంచిది యెహోషువ. కానీ నీ మార్గం వరదలు అంటే ఒకటి ఉంది, గమనించు. అది జీవితంలో ఒకసారి జరుగుతుంది అభిషేకం పడి, కానీ ఇది మాత్రం ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అనుకుంటారు జీవితంలో ఒకసారి జరుగుతుంది, అది సరిపోద్ది అనుకుంటున్నారు. అందుకని ప్రతి వాళ్ళు మేము అభిషేకిస్తామని చెప్పేవాళ్ళు లేదు, చెప్పే సేవకులే తప్ప పిలిచి అభిషేకించడం కరెక్టే, కానీ అందులో పెద్ద ఏమీ లేదు, నువ్వు ప్రతిరోజు ఇది చెయ్యాలి కాబట్టి నువ్వు చర్చకురా, నేను నీ వాక్యం చెప్తాను, నువ్వు వాక్యాన్ని విను, నీ వాక్యాన్ని దాని ప్రకారం ప్రవర్తించని చెప్పేవాళ్ళు లేరు. నేను అభిషేకిస్తాను మొత్తం సాతాను నేను టచ్ చేయడం అంటారు చాలా మంది. ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు, అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. క్రిస్టియన్ ఎక్స్పీరియన్సెస్ లో ఏదో ఒక అనుభవం బట్టి, ఏదో ఒక స్పెషల్ మీటింగ్ వెళ్తానో, ఎవరో వచ్చి నీ తల మీద చెయ్యేస్తానో ఆటోమేటిక్ మిగిలిన నీ జీవితం అంతా కూడా సెట్ అయిపోద్ది అన్నది బైబిల్ ఎక్కడ లేనే లేదు. కానీ ఈ రోజుల్లో అది చాలా పెద్ద హైలైట్ బోధ ఈ రోజుల్లో అది. కానీ బైబిల్ ఎక్కడ లేదు, కానీ చాలా మంది అదే చేస్తారు. పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద చర్చలు ఆ పని చేస్తారు. మోషే కూడా చేశాడు. కానీ మళ్ళా దేవుడు యెహోషువ అంటున్నాడు, యెహోషువ బైబిల్ దగ్గర రా, నువ్వు బైబిల్ దగ్గర రా.
దీన్ని నువ్వు ధ్యానించు. ధ్యానించి అప్పుడు నీ మార్గాన్ని వరిదల చేసుకుని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. అందుకని ఈ ధర్మశాస్త్ర గ్రంథం దేని మీద మైండ్ పెట్టాలంటాను నేను. చూడండి, ఒక వాక్యం మనం చూద్దాం. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం.